అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాసులు. బద్వేల్ నియోజకవర్గం, కడప జిల్లా. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ సుధా మేడం గారు అందరికీ అందుబాటులో ఉంటూ ఏదైనా సమస్య వచ్చే ఆమెను కలిసిన వెంటనే ఏ సమస్య అయినా కూడా త్వరగా న్యాయం చేస్తూ మంచి ఎమ్మెల్యేగా గుర్తింపు తెచ్చుకోవడం జరిగింది. ఆమె వివాదాస్పద నాయకురాలు కాదు, స్వామ్యరాలు. జిల్లా బద్వేలు. నా పేరు ఆంజనేయులు. కూటమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చినాంచి పోలవరము ఖచ్చితంగా ఈ 4 నెలల లోపల పూర్తి చేయాలని పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, లోకేష్ ప్రతి ఒక్కరూ దాని మీద చాలా పట్టుదల ఉందని మాకు పూర్తి నమ్మకం వచ్చింది. గవర్నమెంట్ వచ్చినాంచి అంటికు వాళ్ళు ప్రతిదానికి కూటమి ప్రభుత్వము అన్ని చర్యలు తీసుకొని ముందుగా అన్ని చేస్తుంది. ఖచ్చితంగా ఇటు బట్టి ఆలోచన ప్రకారము పోలవరం 4 నెలల లోపల పూర్తి అయ్యి ఖచ్చితంగా ప్రతి రైతుకు ఎకరాకు నీళ్ళు ఇచ్చేడుగా ఖచ్చితంగా వాళ్ళు చాలా పట్టుదలతో ఉండారు. కేంద్ర ప్రభుత్వము సహకారంతో ఖచ్చితంగా పోలవరం 4 ఏళ్ల లోపల పూర్తి చేయగలరని మాకు పూర్తి నమ్మకము ఉండదు. గంగిరెడ్డి, మాది చిన్నమండ మండలం, కొత్తపల్లె గ్రామం. బీజేపీ, జనసేన, టీడీపీ 3 కూటమి ప్రభుత్వం వచ్చిందాక ఎక్సలెంట్గా మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి రాయచోట్లో రహదారులు కానీ భద్రతా యంత్రాలు కానీ చాలా పటిష్టంగా భద్రంగా చేస్తున్నాడు. చాలా బాగా చేస్తున్నాడు. ఇలాంటి నాయకుడు ఒక 25 ఏళ్ళు మాకు కావాలని మరీ కోరుకుంటున్నాము. రాయచోటి ప్రజలకు ఒక నీళ్ళు అయితేనేమి, ఒక ఏదైనా పింఛన్లు కానీ, బియ్యం కానీ చాలా బాగా చేస్తున్నాడు మండిపల్లి రాంప్రసాద్ గారు. ఇది అని మేము సామాన్య ప్రజలం, మాకు చాలా బాగా అన్ని అనుకూలంగా ఉన్నాయి. నెక్స్ట్ 15th నుంచి ఫ్రీ బస్సులు వస్తున్నాయి కదా, అవి కూడా చాలా నీట్గా వస్తున్నాయని అన్న చెప్పినాడు. ఖచ్చితంగా జరుగుతుంది. ఇది రాయచోట్లో ఇంతకన్నా ఎవరే కానీ ఏ ప్రభుత్వం కానీ చేయలేదు. రాంప్రసాద్ రెడ్డి అన్న నీట్గా చేస్తున్నాడు. ఇది అంత మంచి విలువైన వ్యక్తిని కోరుకున్నారు. ఇప్పటికి మనకు చాలా థ్యాంక్స్ అని చెప్తున్నాను. మేము మా చిన్న తరగతి కుటుంబాలలో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి సంక్షేమ పథకాలు అందేలా చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నారు. మరియు రాంప్రసాద్ రెడ్డి అన్న ఉదయం నుంచి రాత్రి 9 వరకు అయినా కానీ స్టేట్ గెస్ట్ హౌస్లో మాలాంటి చిన్న వాళ్ళకు కూడా దగ్గరికి పిలిచి ఎంతో సంతోషంగా మీ సమస్యలు ఏమని చెప్పి అడిగి మరీ తెలుసుకొని మా సమస్యలు బాగా చేస్తున్నారు. ఈ గవర్నమెంట్ బాగానే ముందుకు ఇంకా రావాలని చిన్న కార్మికులము అందరము కోరుకుంటూ, మొన్న జరిగిన మహానాడుకు కూడా మేము ఎంతో సంతోషంగా కడపకు వెళ్ళి దిగ్విజయంగా పూర్తి చేసుకొని మా మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి నగర్ ఆధ్వర్యంలో మహిళలు మేము అందరం వెళ్ళి సంతోషంగా కూడా ప్రోగ్రాం జయప్రదం చేసుకొని వచ్చాము. ఈ గవర్నమెంట్లో ప్రతి ఒక్క చిన్నవాళ్ళకి కూడా మంచి జరుగుతుందని మేము ఆశిస్తున్నాము.